పాలిటిక్స్లో ఇప్పటివరకు చాలా పార్టీస్ ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అని. కానీ ఇప్పుడు కొత్తగా ఒక పార్టీ వచ్చింది, సీజేపీ. అసలు సీజేపీ అంటే ఏంటి? బీజేపీ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాని చాలా వైరల్ చేస్తుంది, షేక్ చేస్తుంది. బీజేపీ అంటే ఏంటి? అసలు ఈ పార్టీని ఎవరు కనుగొన్నారు? సీజేపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి అమల్లోకి తీసుకొచ్చారు? బీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ. అసలు వింటుంటే జోక్గా అనిపిస్తుంది కదా. ఈ పార్టీకి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఫాలోవర్స్ అండ్ సెలబ్రిటీ సపోర్ట్ కూడా ఉంది ఈ పార్టీకి. యూత్ క్రేజ్ అని సడన్గా స్టార్ట్ అయింది. పార్టీ అంటే ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు మొదలైంది, ఎవరు ఎక్కడి నుంచి కనిపెట్టారు, రియాక్షన్ కామెంట్స్కి అసలు రిలేషన్ ఏంటి? పొలిటికల్ మూమెంటా లేకపోతే సోషల్ మీడియా వైరల్ మాత్రమేనా? ఈ పార్టీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పార్టీ ఎలా స్టార్ట్ అయింది తెలుసుకుందాం. 2026లో ఒక వీడియో వైరల్ అయింది. అదేం క్లిప్ అంటే, కోర్ట్ హియరింగ్లో జస్టిస్ ఆఫ్ ఇండియా కొన్ని కామెంట్స్ చేశారని. కామెంట్స్లో కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ అని సోషల్ మీడియాలో మ్యాసివ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. అన్ఎంప్లాయిడ్ యూత్ ఫీల్ అయ్యారు. ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే మనల్ని కాక్రోచెస్ అంటున్నారని యూత్ చాలా మంది ఫీల్ అవుతున్నారు. కాక్రోచెస్ అని ఎందుకు అంటున్నారు? దీనిలోకి వచ్చాడు ఒక పర్సన్, దీప్కే. అసలు ఎవరి అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఈ మూమెంట్ని స్టార్ట్ చేశాడు. రిపోర్ట్స్ ప్రకారం ఆయన ఫార్మర్ ఏఐపీ సోషల్ మీడియా ఫైలింటర్ అని, పొలిటికల్ కమ్యూనికేషన్ పార్టికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని బోస్టన్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్న ఆర్టికల్స్ చెప్తున్నాయి. 2026 సడన్గా కాక్రోచ్ జనతా పార్టీ అనే మూవ్మెంట్ని స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా ఇది జోక్గా స్టార్ట్ అయింది. ఆ జోక్ యూత్ని చాలా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యేలా చేసింది. యూత్ దీనికి ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఇండియన్ యూత్కి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ ఇంకా చాలా జాబ్స్ వేయట్లేదని చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎంప్లాయ్మెంట్, ఎగ్జామ్స్ లీక్, ఫేక్ ప్రామిసెస్ అండ్ సోషల్ మీడియా ఫ్రస్ట్రేషన్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం ఫ్రస్ట్రేషన్స్తో కలిపి ఒక పార్టీ స్టార్ట్ చేసింది, అదే సీజేపీ. స్లోగన్ ఏమని స్టార్ట్ చేశారంటే, వాయిస్ ఆఫ్ ది లేజీ అన్ఎంప్లాయ్మెంట్. షిప్ ఎలిజిబిలిటీ ఏంటి తెలుసా? టెక్నికల్గా ఆన్లైన్ ప్రొఫెషనల్గా ర్యాంక్ చేయడం రావాలి. టోటల్ సెటైర్ అంటే సెటైర్ వెనుక రియల్గానే ఫ్రస్ట్రేషన్ ఉంది. సోషల్ మీడియాలో మొత్తం ఏం ఎక్స్ప్లోజ్ అయిందంటే, ఏపీ సోషల్ మీడియా గ్రోత్ షాకింగ్గా ఉంది. రిపోర్ట్స్ ప్రకారం సీజేపీకి లాక్స్ ఆఫ్ సైనప్స్ అయ్యాయని చెప్తున్నారు. రియల్లో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఎక్స్లో కూడా ట్వీట్స్ చాలానే జరిగాయి. పేజెస్ సపోర్ట్స్ కూడా చాలా పెరిగాయి. అండ్ సెలబ్రిటీస్ రియాక్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. సెలబ్రిటీస్ కూడా చాలామంది రియాక్ట్ అయ్యారు. అందులో కొంతమంది ఎవరంటే కశ్యప్, కనసేన్ శర్మ, కర్మ. చాలామంది ఆన్లైన్ రిపోర్ట్స్ ప్రకారం చాలామంది సపోర్ట్ చేశారని బయటికి వచ్చాయి. టీఎంసీ ఎంపీస్ మొయిత్రా, కీర్తి ఆజాద్ కూడా ఇంటరాక్షన్ కూడా ట్రెండింగ్ ఇంకింత పెంచారు. జస్ట్ మీమ్ పేజ్ కాదు, సీజేపీ ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో కొన్ని రిలీజ్ పాయింట్స్ ఉన్నాయి, అవేంటో నేను చెప్తాను. ఫస్ట్ మీరైతే చూడండి. రిజర్వేషన్స్, యాంటీ డిఫెక్షన్ రిఫార్మ్స్, ఇండియా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, బెటర్మెంట్, రివార్డ్స్ ఆపోజిట్ చేయడం. ఇయర్ స్టైల్లో రాసిన పాయింట్స్ అయినా సీరియస్గా డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. పిక్చర్ స్లోగన్ ఏంటి తెలుసా? పొలిటికల్ పార్టీ ఆఫ్ ద పీపుల్, ఫర్గాట్ టు కౌంట్. అన్ఎంప్లాయిడ్ అని ఇగ్నోర్డ్ యూత్ ఎమోషన్స్ అని టార్గెట్ చేసింది. బీజేపీ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అదేంటంటే, పాత కాంట్రవర్సీ ఎక్కువ అవ్వడంతో జేఐ సూర్యకాంత్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను చెప్పింది ఏంటంటే, కామెంట్స్లో అన్ఎంప్లాయిడ్మెంట్ యూత్ గురించి కాదు. ఏం చెప్తున్నారంటే, డిగ్రీ సర్టిఫికేట్స్ ఫేక్గా తీసుకొని వాళ్ళు పెద్ద జాబ్స్ కొట్టి ఫేక్గా ఎంప్లాయ్ చేసిన వాళ్ళ గురించి నా కామెంట్స్ చేశాను అని సూర్యకాంత్ గారు చెప్పారు. గారు ఇలా క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫైర్ స్టార్ట్ అయింది. సపోర్ట్ ఏంటి, క్రిటిసిజం ఏంటి? బీజేపీకి సపోర్ట్ వచ్చింది, కానీ క్రిటిసిజం కూడా సపోర్ట్ వచ్చింది. అని ఏమంటున్నారంటే, ఇది యూత్ ఫ్రస్ట్రేషన్ వాయిస్ అని అంటున్నారు. ఫుల్ డిజిటల్ ప్రొటెస్ట్ అని కొంతమంది అంటున్నారు. రెసిస్టెన్సీ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఇది జస్ట్ ఆన్లైన్లో వైరల్ అయ్యే వీడియో మాత్రమే అని కొంతమంది అంటున్నారు. టెంపరరీ మీమ్ ట్రెండ్ అండ్ పొలిటికల్ బ్యాంకింగ్ ట్రెండ్ కూడా ఉండొచ్చు. ఎమోషన్స్ని యూజ్ చేసుకొని ఇవన్నీ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. అండ్ సోషల్ మీడియా డిస్కషన్లో ఒపీనియన్స్ రియల్గా అన్ని క్లియర్గా కనిపించాయి. కొంతమంది ఇది న్యూ యూత్ పాలిటిక్స్ బిగిన్స్ అని కొంతమంది అంటున్నారు. ఏమో ఇది కొంతకాలమే ఇది వైరల్ అవుతుంది, తర్వాత ఇది ఎక్కడ కనిపించదని కొంతమంది అంటున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వడం వల్ల కొంతమంది దిగ్గర్ మెసేజ్ ఏమిస్తున్నారంటే, మెయిన్ పాయింట్ ఏం జరిగిందంటే, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక కొత్త థింగ్గా మారిపోవడం, ఇది వైరల్గా మారిపోయింది. ఈ పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా కాక్రోచ్ పార్టీగా కూడా ముందుకు మూవ్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ చిన్న యూత్కి, ఇండియన్ వాళ్ళకి, అందరికీ యూత్కి ఫ్రస్ట్రేషన్ చాలా పీక్స్లోకి పెరిగిపోయింది. పాలిటిక్స్ మీద ట్రస్ట్ తగ్గిపోయింది. సెటైర్స్, ఇన్స్టాగ్రామ్ మీమ్స్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అవి పొలిటికల్ ఎక్స్ప్రెషన్స్ టూల్స్గా కూడా మారుతున్నాయి. ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ ఒక మీమ్ ట్రెండా? ఇండియన్ యూత్కి ఫ్రస్ట్రేషన్ ఒక పొలిటికల్ సింబలా? ఎలక్షన్స్ కోసం ఇలా చేస్తుందా, లేకపోతే పార్టీ అవుతుందా? ఇంటర్నెట్లో వైరల్ ఎక్స్పెరిమెంట్గా మారిపోతుందా? కానీ ఆన్సర్ ఫ్యూచర్లో చెప్తారు. ఒక్క విషయం మాత్రం నిజం,
2026లో ఇండియన్ పాలిటిక్స్ మీమ్స్ మాత్రం చాలా వైరల్ చేస్తున్నాయి. ఇండియన్ యూత్ని మాత్రం బొద్దింకలు అని కాక్రోచెస్ అని క్లియర్గా చెప్పేశారు. వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళారు. ఇది మాత్రం నిజం. వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.